స్ఫేరోస్ ఫౌండర్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన దళిత నేత అని అనడం పైన ఎస్ఎస్యు నాయకులు ఆర్ఎస్పీ అభిమానులు స్ఫేరోస్ జీర్ణించుకోలేకపోయారని ఎస్ఎస్యు నాయకుడు మొగిలిపాక నవీన్ కుమార్ అన్నారు. ప్రతిసారి ఆంధ్ర ఛానల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీపై ఇలా కులముద్ర వేయడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. మీరు మీ ఛానల్ వాళ్ళు ఆంధ్రాకు మూటా ముళ్ళేలు సర్దుకుని ఆంధ్రాకు వెళ్లిపోతే మంచిదని, లేకుంటే మేము భారీ ఎత్తున మీ ఏబిఎన్ ఛానల్ను ముట్టడి చేస్తామని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ప్రవీణ్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని మొగలిపాక నవీన్ కుమార్ హెచ్చరించారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వేముల రాధాకృష్ణ, వెంకటకృష్ణ పైన ఎస్ఎస్యు నాయకులు గో బ్యాక్ ఆంధ్ర, బ్యాన్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లు దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు స్ఫేరోస్ జనరల్ సెక్రటరీ ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ అందే అజయ్, రఘు, నల్లగట్ల మేడి పవన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా అంటేనే ప్రజలకు నిజాన్ని తెలియజేసేది మీడియా. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండేది మీడియా. అలాంటి మీడియాను అడ్డు పెట్టుకొని, ఏబిఎన్ ఛానల్ అడ్డు పెట్టుకొని కులాహంకారం ఉన్న రాధాకృష్ణ, వెంకటకృష్ణ ప్రతిసారి తెలంగాణను ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా, ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బతీసే విధంగా ప్రతిసారి ఆయన విషయంగా హక్కుతూనే ఉండు. ఈసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఎంతో మంది విద్యార్థులను గొప్ప స్థాయికి తీసుకుపోయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఈరోజు దళిత నాయకుడు దళితులకే అంకితం చేసే విధంగా మీరు మాట్లాడుతారు. అదేవిధంగా గతంలో ఇట్లా ఆర్కిస్టన్ కావచ్చు, మందకృష్ణన్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది నాయకులను నీ కులహంకారాన్ని చూపించుకుంటా ఈరోజు వాళ్ళని చూపిస్తున్నావు. నువ్వు మళ్ళీసారి ఈ విధంగా నువ్వు మళ్ళీసారి మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను బట్టలు తీసి మళ్ళీ నీ ఆంధ్రాకి పంపించే రోజులు వస్తాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెప్తున్నావు, మళ్ళీ ఇదే విధంగా నువ్వు ప్రవీణ్ కుమార్ సార్ అన్న విధంగా నువ్వు తక్షణమే ప్రవీణ్ కుమార్ సార్ క్షమాపణ చెప్పకుంటే నిన్ను నీ ఏబిఎన్ ఛానల్ కావచ్చు, నీ ఆంధ్రజ్యోతిని కానీ ముట్టలిచ్చి నీకు ఏం చేయాలో చేస్తాం, బట్టలు ఇప్పించి కొట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.